ఇంతగా దిగజారిపోతుందా అన్నటువంటి సందేహం. ఐవీఆర్ఎస్ కాల్స్ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ అభ్యర్థులు ఎవరన్నా తేల్చరని. వాళ్ళని దెబ్బ కొట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రివర్స్ ఐవీఆర్ఎస్ కాల్ పెట్టడం, దాని మీదన ఇప్పుడు తెలుగుదేశం సీరియస్గా స్పందించింది. ఓటమి భయంతో వైసీపీ నీచ రాజకీయాలకు, అసత్య ప్రచారాలకి పాల్పడుతోందని రేపల్ల నియోజకవర్గం టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రేపల్ల టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా హోరెత్తించింది. నియోజకవర్గంలో పలువురికి అదే సమాచారంతో ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినాయి. దీని మీద తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు గురువారం రేపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాయి. తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరినాయి. రేపల్ల నియోజకవర్గంలో ప్రజలకు టీడీపీ కార్యకర్తలకు 8038461556 నెంబర్తో ఫోన్ వస్తోందని, ట్రూ కాలర్లో ఆ నెంబర్ సిహెచ్ సత్యప్రసాద్ పేరుతో కనిపిస్తోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎక్స్ సామాజిక మాధ్యమంలో దీని మీద స్పందించారు. వైసీపీ చిల్లర ఆడియో కాల్స్ కంగారు పడకండి, ఆ కాల్ నాకు కూడా వచ్చింది, విని కడుపుబ్బా నవ్వుకున్నాను, మీరు కూడా విని నవ్వుకుని వదిలేయండి. రేపల్లలో పసుపు జెండా ఎగరడం ఖాయం, మనం హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నారు. తన పోస్ట్కి వైసీపీ చీఫ్ ట్రిక్స్ అని అనగాని ఫర్ రేపల్లె ఫర్ ఎవర్ విత్ టీడీపీ హ్యాష్ ట్యాగ్ జడ్జ్ చేశారు. దీని మీద ఎమ్మెల్యే అనగాని మాట్లాడుతూ తనకు కూడా ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు అంటూ వినిపించిన వాయిస్ కాల్తో ముందు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యా అని చెప్పుకొచ్చారు.